తెల్లని బియ్యం మంగలి పోలు పోసి పోలుపై రెండు డుప్తపి తను పెట్టు బొజ్జబాపనయ్యా తెరను అడ్డు పట్టించి తెరకు ఇరువైపులా వధువరుల కూర్చోబెట్టి మంత్రాలు జపిస్తూ వధువు కాళ్లకు మట్టెలు తొడిగించు ఇరువురి వేళ్లకు ఉంగరాలు తొడిగించి జీలకర్ర బెల్లం ఇరువురి తలలపై పెట్టించు మేళతాళాలు ఘనముగా మ్రోగగా మాంగళ్యం తంతునానే నవజీవన హేతునా బ్రహ్మణుడు చదువగా మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తూ అందరి దీవెనలు దండిగా మెందుదా మంగళసూత్రం వరుడు వధువు మెడలోన కట్టు అక్షితలు వేసి బ్రహ్మణుడు ఆశీర్వదించు ఆ పైన అందరూ అక్షితలు వేసి వధువరుల ఆశీర్వదించు వధువరులిద్దరూ పోటీలు పడుతూ తలలపై తలంబ్రాలు పోసుకుంటూ మురుసు కొంగులు ముడివేసి చిటకన వేలును పట్టించి ఏడడుగులు నడిపించు అగ్ని సాక్షిగా బ్రహ్మణుడు అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిపించి అరుంధతి వశిష్ఠుల నక్షత్రాల చూపించు బంధువులు మిత్రులు ఊరిలో వారంతా కానుకలు చదివించు ఒకరి ఇంట్లో పెళ్ళి ఊరందరి పెళ్ళిలా ఊరంతా భావించి పెళ్లిలో పాల్గొని సాయమెంతో చేసు కడవరకు తోడుండి బంతి భోజనాలు చేసి దీవిస్తూ వారెళ్ళు సాయం సంధ్య వేళ కొత్త పెళ్లి జంటను మేళతాళాలు సన్నాయి రాగాలు ఇంపుగా మోగగా ముత్యాల పల్లకిలో ముద్దుగాను రేగించి మెట్టినింటికి సాగనంపు 16 పండగ రోజు వరకు తంతు ఆటపాటలతోటి చూడముచ్చటగా జరుగు పెళ్ళంతే నూరేళ్ళ వంటలాగా తలిచి కలకాలం మా జంట గుర్తుండిపోవునట్లు 10 రోళ్లకు పేరు వ్యాపించునట్లు బంధువుల మిత్రుల ఊరి వాళ్ళనంతా సాక్ష్యంగా నిలబెట్టి నిర్వహించు తల్లిదండ్రులు ఆ పెళ్లి వేడుకలో ప్రకటించుకొను జంట మేము ఆలు మగలమని పెద్దల మెప్పును పొందిన
భావించి సంఘం గౌరవించు. అందుకే తల్లిదండ్రులు పవిత్రంగా భావించి పెద్దల సమక్షములో ఘనముగా జరిపించు.